బ్రేకింగ్ న్యూస్ ఇస్తున్నాం. సంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. పోలియో చుక్కలు వేసిన తర్వాత 20 నిమిషాలకే 3 నెలల ఓ చిన్నారి మరణించారు. నిన్నటి నుంచి పోలియో చుక్కలు వేయడం మొదలుపెట్టారు. సుమారుగా వారం రోజుల పాటుగా ఈ డ్రైవ్ కొనసాగుతూ ఉంటుంది. సో పోలియో నివారణ కోసం కొన్ని ఏండ్ల నుంచి, కొన్ని రోజుల నుంచి కూడా, అంటే కొన్ని సంవత్సరాల క్రితం నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వాలే స్వయంగా ఉచితంగా ఈ పోలియో చుక్కలు వేస్తూ ఉంటాయి. అయితే నిన్న ఈ ఏడాదికి సంబంధించి పోలియో చుక్కలకు సంబంధించినటువంటి ఆ డ్రైవ్ మొదలైంది. సో నిన్న సంగారెడ్డి జిల్లా కంక్టి మండలం భీమ్రాలో ఓ చిన్నారికి పోలియో చుక్కలు వేశారు. ఆ తర్వాత 20 నిమిషాలకే ఆ సదరు చిన్నారి మరణించాడు. ఊర్లో పోలియో చుక్కలు వేసుకొని ఇంటికి వచ్చామని చెప్పే తల్లి చెప్తోంది. ఆ చిన్నారి మరణించిన చిన్నారి తల్లి చెప్తోంది. అయితే ఇంటికి వచ్చాక వాంతి చేసుకున్నాడు. పాలు కూడా తాగకుండా గుక్క పెట్టి ఏడ్చాడు. ఏడ్చి కళ్ళు తేలేశాడు. కాళ్ళు చేతులు వెలువలా కొట్టుకొని మా కళ్ళ ముందే మా బాబు చనిపోయాడని చెప్పి ఆ 3 ఏళ్ల చిన్నారి తల్లి చెప్తున్న మాటలు డెఫినెట్గా మీ అందరికీ కంటని తెప్పిస్తాయి. పోలియో చుక్కలు వేస్తున్నారు కదా అని చెప్పి తమ బాబుకు వేయించాలని చాలా చక్కగా రెడీ చేసి పొద్దున్నే లేచిన తర్వాత మంచిగా తలకి నూనె పెట్టి మర్దన చేసి చిన్నపిల్లాన్ని ఎలా తాళం చేపిస్తారు ఆ రకంగా స్నానం చేయించి నుదుటిన చుక్క పెట్టి బుగ్గకు చుక్క పెట్టి మంచిగా మంచి బట్టలు వేసుకొని తీసుకువెళ్ళి ఒక చిన్న చేతిలో ఆ చిన్న బాబుని ఒక టవాల్లో పెట్టుకొని తీసుకువెళ్ళి పోలియో చుక్కలు వేయించింది. ఇంటికి తీసుకొచ్చింది. 20 నిమిషాల్లోనే ఆ బాబు తన కళ్ళ ముందుటే విలవిలా కొట్టుకొని గుక్క పెట్టి ఏడ్చి కళ్ళు తేలేసి మరణించడాన్ని ఆ కళ్ళ ముందే చూసినటువంటి తల్లి ఎంత రోధిస్తూ ఉంటుందో అర్థం చేసుకోండి. కానీ సహజంగా జరిగేటువంటి ఈ పోలియో చుక్కలు వేయడం అనేది సహజంగా జరిగే డ్రైవ్ అది. మరి ఎందుకు ఆ బాబు అలా అయిపోయాడో తెలియదు. బట్ ఆ తల్లి మాటలు వింటూ ఉంటే మాత్రం డెఫినెట్గా కన్నీళ్ళు పెట్టాల్సింది. ఒకసారి ఆ చిన్న బాబు తల్లి ఏం చెప్పిందో చూద్దాం. ఫోన్ అనుకున్నా, అయితే వాళ్ళు ఫోన్ చేసి పక్క వాళ్ళకి ఫోన్ చేసి రా అని అంటారని స్నానం చేపించి పోయినా తీసుకెళ్ళినా పడుకొని ఉన్నాడు. ఇట్లా లేపి ఇట్లా పట్టి 2 చుక్కలు వేసిండ్రు. ఇంటికి రాగానే వాంతి చేసుకొని చేసింది. అయితే ఆపలేసరిగా అంతేగా వీడికి కంటికి వచ్చేసరికి ఏం లేదని అన్నారు. ఫోన్ అనుకున్నా, అయితే వాళ్ళు ఫోన్ చేసి పక్క వాళ్ళకి ఫోన్ చేసి రా అని అంటారని స్నానం చేపించి పోయినా తీసుకెళ్ళినా పడుకొని ఉన్నాడు. ఇట్లా లేపి ఇట్లా పట్టి 2 చుక్కలు వేసిండ్రు. ఇంటికి రాగానే వాంతి చేసుకొని చేసింది. అయితే ఆపలేసరిగా అంతేగా వీడికి కంటికి వచ్చేసరికి ఏం లేదని అన్నారు. ఫోన్ అనుకున్నా, అయితే వాళ్ళు ఫోన్ చేసి పక్క వాళ్ళకి చూడండి ఆ తల్లి ఏం చెప్తుందో. 3 ఏళ్ల చిన్నారి ఒక చిన్న టవల్లో ఒక మోచేయి పొడుగున్నటువంటి ఆ బాబు తన కళ్ళ ముందే 3 నెలల బాబు తన కళ్ళ ముందే అలా విలవిలా కొట్టుకొని పాలు తాగకుండా వాంతులు చేసుకొని కాళ్ళు చేతులు విలవిలా కొట్టుకొని తను ప్రాణం వదిలేస్తూ ఉంటే ఆ తల్లి ఎంతలా బాధపడి ఉంటుంది. పోలియో చుక్కలు వేయించొద్దని అనుకున్నా. వాళ్ళు ఫోన్ చేశారు. ఫోన్ చేసి పిలవడంతో నేను వెళ్ళిపోయి పోలియో చుక్కలు వేయించుకున్నాను. ఇంటికి వచ్చిన తర్వాత 20 నిమిషాలకే తన కళ్ళ ముందరే తన బాబు చనిపోతూ ఉంటే ఏం చేయలేకపోయానని చెప్పి ఆ తల్లి ఏడుస్తూ మాట్లాడిన మాటలు మీరు ఒకసారి ఆలోచించండి. ఒకసారి ఊహించుకోండి. ఆ 3 నెలల బాబు 9 మాసాలు మోసి కని పెంచి 3 నెలల పాటుగా చాలా చక్కగా ముద్దుగా లాలించి ఆలించి తన చేతిలో పెట్టుకొని పాలిచ్చి రేపటి రోజున బాబు ఇలా ఉండాలి ఎలా ఉండాలని చెప్పి ఎంతగానో ఊహించుకొని ఆ బాబు గురించి ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లికి మరి అక్కడ ఏం జరిగిందో తెలియదు. పోలియో చుక్కలు వికటించాయా లేకుంటే అనారోగ్యం ఇంకేదైనా ఉందని తెలియదు. కానీ ఆ బాబు తన కళ్ళెదుటే పాలు తాగకుండా గుక్క పెట్టి ఏడ్చి విలవిలా కొట్టుకొని ప్రాణాలు వదిలేస్తూ ఉంటే ఆ తల్లి కల్లారా చూసింది కదా. తల్లి చూసింది కదా. ఆ తల్లి పరిస్థితి ఏంటి ఇప్పుడు? ప్రతినిధి మహేష్ ఉన్నాడు అందుబాటులో ఫోన్ లైన్లో. ఎస్ మహేష్, సో ఏం జరిగింది? సంగారెడ్డి జిల్లా కంక్టి మండలం భీమ్రా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.